వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా కేసులు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ రాజకీయాల్ని రాజకీయ పార్టీలపైన, అధినేతలపైన ఉన్నటువంటి కేసులు శాసిస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఒకవైపు గతంలో ఓటుకు నోటు కేసైనా, ఇప్పుడున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమైనా, ఇప్పుడు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ, ఇట్లా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులను కూడా కేసులు కొంత వేధిస్తున్నాయి. మరోవైపు ఇటువంటి సందర్భంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ. ఇది సహజంగా ఏ క్రైమ్కైనా, ఏ కేసులకైనా దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు, ఎవిడెన్స్లు, అట్లాగే కేసు పురోగతి రావాలంట. అట్లాగే ఫోరెన్సిక్ సైన్స్ ఇన్వెస్టిగేషన్లోనే చాలా వరకు ఒక కేసులన్నీ కొలిక్కి వస్తూ ఉంటాయి. ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారితంగానే కేసులు కంక్లూజన్కి రావటం, కోర్టుల్లో శిక్షలు పట్టడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఎఫ్ఎస్ఎల్ ఏదైతే నాంపల్లిలో కేంద్ర కార్యాలయం ఉందో, అది తెలంగాణకు సంబంధించి ఆల్మోస్ట్ అన్ని క్రైమ్కి సంబంధించినటువంటి కేసులు, మరోవైపు ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఆ యొక్క బిల్డింగ్లో భద్రపరుస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ బిల్డింగ్లో హఠాత్తుగా పెద్ద ఎత్తున భారీ అగ్ని ప్రమాదం జరగటం, పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ప్రాణాలు బిక్కుమని అరచేతిలో పెట్టుకొని వాళ్ళు పరుగులు పెట్టడం, ఇప్పుడు ఆ బిల్డింగ్లో నుంచి భారీ ఎత్తున పొగతోటి అక్కడ ఆ ప్రాంతం అంతా నిండి ఉండటం. ఇప్పుడు దాదాపుగా 5 ఫైర్ ఇంజన్లతోటి అక్కడ పెద్ద ఎత్తున మంటలు అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి. ఫైర్ సిబ్బంది సాయశక్తులా కృషి చేస్తూ ఉన్నారు. ఇది నాంపల్లి పోలీస్ స్టేషన్కి పక్కనే ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ. ఇది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో కొన్ని కేసులకు సంబంధించి కూడా ఇక్కడ ఆధారాలు ఉంటాయి. అట్లాగే తెలంగాణలో చాలా వరకు రాజకీయంగా కీలకంగా మారినటువంటి ఓటుకు నోటు కేసు, గతంలో సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కీలకమైనటువంటి ఏసీబీ కేసు, పెద్ద ఎత్తున ఆడియో సంభాషణలకు సంబంధించి, అట్లాగే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా అక్కడ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో సాక్ష్యాల రూపంలో అక్కడే భద్రపరిచి ఉంటే ఇంకా కేసు కూడా కొలిక్కి రాలేదు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఫైనల్ ఛార్జ్ షీట్ వేసే దిశగా వెళ్తోంది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా విచారణ ఎదుర్కొన్నారు, దాదాపుగా సుదీర్ఘంగా 4.5 గంటల పాటు. అట్లాగే కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, మాజీ మంత్రులందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణ ఎదుర్కొన్నారు ఇప్పటికే, సంతోష్ రావుతో సహా. సో ఇటువంటి సందర్భాల్లో ఇక ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. గతంలో భార్యాభర్తల మధ్య సంభాషణలు విన్నారని, ఇట్లా చాలా వరకు ఉన్నాయి. మరి ఆధారాలు ఏమున్నాయి, ఏం లేదనేది ప్రభుత్వ పెద్దలకు తెలుసు, అట్లాగే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సిట్కి తెలుసు. కాకపోతే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్లో భద్రపరిచి ఆ రిపోర్ట్స్ అన్నీ అక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పెద్ద ఎత్తున అక్కడ అగ్ని ప్రమాదం జరగడం, మరి ఏ కారణం చేత అగ్ని ప్రమాదం జరిగింది అనేది $1 మిలియన్ క్వశ్చన్. దీని వెనకాల ఏమన్నా కుట్ర ఉందా, అనేక అనుమానాలు తావెత్తా ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు కేసులు కొలిక్కి వస్తున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీల పైన, అధినేతల పైన ఉన్నటువంటి సంచలనంగా మారినటువంటి కేసుల వ్యవహారంలో ఇటువంటి ఫుల్ స్టాప్ పడుతుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. సో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ గారి నుంచి ఒక ట్వీట్ అయితే వచ్చింది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ట్వీట్స్ చేస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కేటీఆర్ గారు ఏమంటారంటే, ఐ ఆమ్ గెస్సింగ్ ద వాయిస్ రికార్డింగ్స్ ఆఫ్ ద ఫేమస్ ఓట్ ఫర్ నోట్ కేస్ అండ్ ట్రయింగ్ టు కవర్ అప్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఇన్ కుక్డ్ అప్ పొలిటికల్ కేసెస్ లైక్ ఫోన్ ట్యాపింగ్. అంటే గత కొంతకాలంగా బీఆర్ఎస్ చెప్తూనే ఉంది, ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామా అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ చెప్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఎంటైర్ ఫోరెన్సిక్ ల్యాబ్ అంతా తగలబడిపోతుంది, పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ అంటే ఏం జరిగింది, దేనికోసం, దీని వెనకాల ఏమైనా ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఈ అనుమానాలు ఖచ్చితంగా ఉన్నాయి. అంటే ఏ ఎవిడెన్స్ ఎరేజ్ చేయడానికి ఇదంతా జరుగుతోంది అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కృషాంక్ లాంటి వాళ్ళు కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్నే కేటీఆర్ గారు ఆయన కూడా రీట్వీట్ చేశారు. అంటే స్పష్టంగా ఆధారాలను చెరిపేసేందుకే ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం జరిగిందా అన్న అనుమానాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. మరోవైపు చాలా కేసులు, నాట్ ఓన్లీ ఫోన్ ట్యాపింగ్, నాట్ ఓన్లీ ఓట్ ఫర్ నోట్, ఇంకా చాలా కేసులు ఉంటాయి. రాజకీయంగా గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ హయాం మారినటువంటి సందర్భంగా ఎప్పుడైతే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ గారి కార్యాలయం అప్పుడు తగలబడిపోతే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద బురద జల్లారు. అంటే దీని వెనకాల ఎవిడెన్స్ని ఎరేజ్ చేసేందుకు, అంటే సాక్ష్యాధారాలను చుడిపేసేందుకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తోంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోశారు. మరి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు ఇటువంటి వ్యవహారాలను, అంటే ఎక్కడ నెగ్లిజెన్స్, మరి అంత కీలకమైనటువంటి కేసులు, సంచలనంగా మారినటువంటి కేసులు,
పెద్ద ఎత్తున దేశంలోనే చర్చనీయాంశంగా మారినటువంటి కేసులు ఇంత నిర్లక్ష్యత అవసరమా? మరోవైపు స్టేట్కి సంబంధించినటువంటి క్రైమ్ డేటా, క్రైమ్కి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా అదే బిల్డింగ్లో పొందుపరిచినప్పుడు, అక్కడ భద్రపరిచినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? ఇప్పటికి కూడా ఇంకా అధికారులు అక్కడ మొత్తం అంతా కూడా అగ్ని ఆర్పే ఒక కార్యక్రమంలోనే బిజీగా ఉన్నారు. మరోవైపు దానికి సంబంధించి ఏ కేసులకి అక్కడ ఉన్నాయి, ఏ కేసులకు సంబంధించినటువంటి డిస్ట్రాయ్ అయినాయి, ఇవన్నీ ఏమీ తెలియనటువంటి పరిస్థితి. ఇంకా విశ్లేషించాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి అధికారులు అక్కడ ప్రాణాలు మాత్రమే చేతిలో పట్టుకొని బయటికి పరుగులు తీశారు. మరి ఏ కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి, ఏ కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు చెరిగిపోయినాయి అనేది ఇంకా అధికారులకే క్లారిటీ లేదు. ఒకసారి అధికారుల మాటలు విందాం, ఫైర్ సేఫ్టీ అధికారుల మాటలు. పరిధిలోని స్టేట్ ఎఫెక్సెల్ బిల్డింగ్ లో మనకి సుమారు 10:30 ప్రాంతంలో చిన్న స్మోక్ రావడం గమనించారు. అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్ని కూడా ఇమీడియట్ గా రీచ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో స్మోక్ రావడం స్టార్ట్ అయింది. లేటర్ ఆన్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ టు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అండ్ సపోజిట్లీ short circuit. That is what we suspect. It is scientific మేడం గారు, కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ సాక్ష్యాలన్నీ ఇక్కడే ఉంటాయి కదా, అదేమన్నా సేఫ్ గా ఉన్నట్టు ఏమైనా గుర్తించారా? మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ మీ కాన్సే అంటే ఇంకా మంటలు ఉన్నాయా మేడం? అదుపులో మంటలు లేవు, ఇట్స్ ఓన్లీ స్లో కంబషన్ అవుతుంది. మేడం ప్రమాదం ఎలా జరిగింది అనేది మన అంచనా వేసి ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్. ఎంతమంది సిబ్బంది ఉండే మేడం లోపల? సిబ్బంది ఎవరు లేరు. దేర్ ఇస్ నో పర్సన్. ఒక్క ఆఫీస్ పై చూసినట్లనే కొంచెం ఆయన ఇనీషియల్ గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు, కానీ ఆయనకు కూడా కొంచెం అస్వస్థతకు లోనై హీ ఆల్సో వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి దేర్ ఆర్ హార్డ్లీ 3-4 పీపుల్. వాళ్ళందరూ ఇమీడియట్ గా బయటికి ఎవాక్యుయేట్ అయిపోయారు. మేడం ఈ కార్యాలయం అంతా ఎవరి ఆధీనంలో పనిచేసింది? పోలీస్ డిపార్ట్మెంట్. ఎస్, ఇంకా అట్లా అనుకుంటే రోజు ఏదో ఒకటి జరుగుతుంది, కానీ థింగ్స్ హ్యాపెన్, దేర్ ఆర్ యాక్సిడెంట్స్. సో విన్నారు కదా, ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం కనుక చూస్తే ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అంటే ప్రైవేట్ కార్యాలయంలో మొన్న నాంపల్లిలో భారీ ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది. ఫర్నిచర్కి సంబంధించినటువంటి షాపు పెద్ద ఎత్తున దగ్ధమైంది, కొంతమంది ప్రాణాలు వదిలేరు. మరి అటువంటి సందర్భాల్లో హైడ్రా ఒక్కసారిగా రంగంలో దిగింది. సిటీలో ఉన్నటువంటి చాలా వరకు దాని మీద యాక్షన్ తీసుకున్నారు, చర్యలు తీసుకున్నారు. నీరూస్ లాంటి షోరూములు సీజ్ చేశారు, ఇంకా చాలా వరకు సీజ్ చేశారు. మరి ఇవాళ ఇదే నాంపల్లిలో ప్రభుత్వ కార్యాలయంలో జరిగితే దీనికి ఎవరు చర్యలు తీసుకోవాలి, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఎవరిని సీజ్ చేయాలి? అంటే ప్రైవేట్కి అయితే ఒక రూల్స్, ప్రభుత్వానికి అయితే ఒక రూల్సా? ప్రైవేట్ కార్యాలయాల మీద పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఇప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగితే మొత్తం ఆ సీజన్ ఆ వారం 10 రోజులు మొత్తం ప్రైవేట్ బస్సులన్నీ సీజ్ చేస్తారు. తర్వాత యథారాజా తథా ప్రజ. మరి ఇవాళ ప్రభుత్వం జవాబుదారీతనం అవసరం లేదా కేసుల పట్ల? అది బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా, కాంగ్రెస్ పార్టీ నాయకులైనా, అది ఓటు నోట్ అయినా, ఫోన్ ట్యాపింగ్ అయినా, ఎవరి మీద వచ్చినటువంటి ఆరోపణలైనా ఇప్పుడు ప్రధానంగా ఆ ఆధారాలు కనుక చెరిగిపోతే వాళ్ళ మీద ఆరోపణల మచ్చ ఉండే అవకాశం లేదా? అది ఎట్లా క్లారిటీ వస్తుంది? ఎవరు చేశారు, ఎవరు దీనికి మూల కారకులు ఎవరు అనేది స్పష్టంగా బయటికి రావాల్సినటువంటి అవసరం లేదా? ఎటువంటి ఆధారాలు ఇప్పుడు కోర్టుల ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది? అంటే ఆధారాలు చెరిగిపోయినాయని చెప్తారా, లేకుంటే అక్కడ ఫైర్ యాక్సిడెంట్లో ఎవిడెన్స్ లేని స్పాయిల్ డిస్ట్రాయ్ అయినాయని చెప్పే అవకాశం ఉంటుందా? మరి ఏం చెప్తారు కోర్టులకు? అంటే న్యాయంగా ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టాల్సినటువంటి ఎవిడెన్సులు ఈ కేసులు పక్కన పెడదాం, రాష్ట్రంలో సంచలనంగా మారిన కేసులు పక్కన పెడదాం, ఎన్నో క్రైమ్ సంబంధించినటువంటి మర్డర్ కేసులు అయినా, మిస్టరీ మర్డర్స్ అయినా ఇవి ఛేదిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఆధారాలు జరిగిపోతే ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారుల పరిస్థితి ఏంటి? ఇన్వెస్టిగేషన్ ఆ యొక్క బాధితుల పరిస్థితి ఏంటి? బాధిత కుటుంబాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు నాకు తెలిసి కొన్ని వేల వందల కేసులు అక్కడ ఆగి ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఎవిడెన్స్లు ఉంటాయి. మరి వాటన్నిటి పరిస్థితి ఏంటి? కానీ ఎటొచ్చి అధికారుల నిర్లక్ష్యమా, లేదంటే ఇప్పుడు అక్కడ దానికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ అనే నెపం పెట్టి దాన్ని క్లోజ్ చేస్తారా? ఏదేమైనా ఆధారాలు అయితే చెరిగిపోయినాయి. ఎవరికి ఏ కేసుల్లో ఎటువంటి ఆధారాలు మిగిలినాయి, ఎటువంటి ఆధారాలు అంటే ఇంకా అక్కడ దొరుకుతాయి, ఏమి కాలిపోయినాయి అనేది తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మొత్తం మీద ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి ఇదంతా కొంత కాన్స్పిరసీ జరిగిందా అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా, లేకుంటే వాళ్ళు గెస్ చేస్తున్నట్టుగా ఓటుకు నోటు కేసుకు సంబంధించా, లేకుంటే కీలకమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసా? ఏ కేసులో అయినా ప్రస్తుతానికి ఆధారాలు అయితే ఏ కేసులో ఉన్నాయి, ఏ కేసులో
పోయి ఉన్నాయి అనేది మాత్రం కొంత అధికారులు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద ఏ మిస్టరీ కేసులు అయితే ఛేదించడానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఉపయోగపడుతుందో, ఇప్పుడు ఆ ల్యాబ్లో ఉన్నటువంటి ఎక్విప్మెంటు, ల్యాబ్లో ఉన్నటువంటి ఎవిడెన్స్లు పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదానికి గురైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ అగ్ని ప్రమాదం మీదే పెద్ద ఎత్తున అనుమానాలు మిస్టరీగా మిగిలే అవకాశాలు ఉన్నాయి. సో మీరు కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ తగలపడిపోతున్నటువంటి సందర్భంగా మీ అభిప్రాయాలు నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.